Today, on this month, is a beautiful opportunity to every one of us to thank the Lord. Let us thank the Lord for He has given a new day, a new month to experience His love. And Psalm 100 verse 5 speaks, God's love is and His faithfulness is extended to all generations. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. తన యొక్క విశ్వసనీయత సర్వముల వరకు అది వస్తుంది అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు. So, in this hour, let us experience the love of God, which is permanent and which is unconditional. My dear brothers and sisters, we all have experienced His love from the time of our conception, and it is being expressed throughout our lives, in our hardships, in our difficulties, in our pains and sorrows. And ఈరోజు కూడా అదే ప్రేమను నీకు నాకు అందించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నీకు నాకు మాత్రమే కాదు, తరతరముల వరకు ఆ దీవెన, ఆ కృప, ప్రేమను అందిస్తానన్నటువంటి సత్యాలను మనం తెలియపరుస్తూ ఉన్నాము. ఈ వేకువజామున దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి, దేవుని యొక్క ప్రేమను మన యొక్క హృదయంలో వికసింపచేయటకు సంసిద్ధులుగా ఉన్నాము. కానీ మనము ఏ విధంగా ఉన్నాము ఒకసారి ప్రభువులో చూస్తున్నాము. Let us enter into the shoe of the Lord. Let us enter into the heart of the Lord and see how our love is equated in the Lord. Our love cannot be equated, but we can share that love to the others only when we have experienced His love. కాబట్టి ఈ వేకువజామున మనందరం కూడా ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభువు ఆశీర్వదించమని, ప్రభువు దీవించమని మనము వేడుకుందాం. ప్రభువు ఈరోజు పవిత్రపరచమని అడుగుదాం. ఈ రోజంతా కూడా మనము ప్రేమను ప్రదర్శించడంలో విశ్వసనీయతను ఇతరులకు అందించలాగా పెట్టుకుందాం. మనము ఈ సమయంలో దివ్యబలి పూజలకు ప్రారంభం, దివ్యబలి పూజలో ఈ సమయం దివ్యబలి పూజకు సిద్ధమవుతున్నటువంటి మనందరినీ కూడా ప్రేమమైనటువంటి చేయమని, ఆ ప్రేమను 10 మందికి పంచే విధంగా మనల్ని ఆశీర్వదించమని. Let us bow our heads and receive God's blessing that we all may experience the power of love within ourselves and to the others and to our beloved Lord Jesus. ప్రభువు మీతో పుత్ర పవిత్రాత్మ
త్రియేక దేవుని తిరుసభలో పూజ్య గురువుల సమక్షములో పూజాబలిని సమర్పించుటకు పూజాబలిని సమర్పించుటకు వేగమిరండి ప్రజలారా, వేగమిరండి ప్రజలారా, తరలిరండి ప్రియజనులారా. స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజకు, స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. అంతా కూడా మనమంతా ప్రభు యొక్క దీవెనను పొంది ఉన్నాం. మన ఇద్దరి యొక్క ప్రార్థన సహాయాన్ని మన వ్యక్తిగత ఉద్దేశాలను కూడా నెరవేర్చమని ఆ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమతో చూసి వారికి మనకందరికీ కూడా అందించమని ఈ దిగుబడి పూజలో మనసారా ప్రార్థన చేసుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరి ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనకు మనం చేసిన పొరపాటును తప్పిదాలను ఒప్పుకుంటూ పాపమైనట్లు వేడుకుందాం. పరితపించు హృదయములను ఉదాత్మకమైన ప్రభువా దయచూపుము, పాపులంలో వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, మాకై మనం ఇచ్చే ఎదుగుడు ప్రకటన కూర్చొని ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను బంధించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమమయమైన సంరక్షణగా విధానము విఫలము కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపుము. అన్ని విషయములను మాకు శ్రేయదాయకముగా మార్చుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము కోవిడ్ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము 9 నుంచి 14 వరకు. ఆ రాత్రి నేను స్నానం చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగిట గోడ పక్కన పడుకొని వాతావరణము వేడిగా ఉన్నందున మొహమున బట్టతో కప్పుకోలేని ఆ గోడ మీద పిచ్చుకున్నవి, కానీ ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడి గంటలు చివాలను నా కన్నులను జారపించదు. నా నేత్రములో తెల్లని కొరకు ఏర్పడింది. నేను వైద్యం తర్వాత వైద్యం సందర్శించాను, కానీ వారి లేఖనముల వలన నా కంటి కొరకు ఇప్పుడు తిన్నది. చివరికి చూపు పూర్తిగా మొదలైనది. నేను 4 ఏళ్ల పాటు గుడ్డివాడుగా ఉంటుంది. అధికారు 2 ఏళ్ల వరకు నన్ను పోషించింది. తరువాత అతడు ఏదామని వెళ్ళిపోయింది. నా భార్య సామాన్య స్త్రీల వలె ట్రీట్మెంట్ చేయవలసి వచ్చింది. ఆమె మక్కలు మీద నేత వేసినది. ఆ నేసిన బట్టలు తీసుకుని పోయినప్పుడు యజమానులు ఆమె పూరించేవారు. ఒక పర్యాయం 3వ నెల 7వ దినమున అన్న ఒక బట్టలు వేసి యజమానులు కొనిపోయింది. వారు ఆమెకు పూర్తి వేతనము చెల్లించిన మాత్రమే కాక ఒక మేక పిల్లలు కూడా కాకుండా ఇచ్చారు. అది మా ఇంటికి రాగానే ఆలోచన మొదలుపెట్టింది. నేను నా భార్య గురించి, ఈ మేక పిల్ల ఎక్కడిది? నీవు దాని ఎవరైనా దొంగలించిన పోయి వచ్చివేమో, పోయి వెంటనే దాని ఇంటి వారికి అప్పగించినాము. దొంగ సొమ్మును గుర్తించిన న్యాయం కాదు అని అడిగింది. అన్న, ఇది దొంగ సొమ్ము కాదు,
వేతనంతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చింది అని చెప్పాడు. కానీ నేను ఆ పలుకులు నమ్మనయ్యాను. ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకో జాలనయ్యాను. కనుక ఆ మేక కూరను దాని యజమానులకు ఇచ్చినామని పట్టుపడింది. కానీ ఆమె కోపంతో, నీ దాన ధర్మములన్నీ ఏమైనవి, నీ సత్కార్యములన్నీ ఏ గాలిపోయినవి, ఆ పుణ్యమందేవు ఏ వరకు పోయినది, ఇప్పుడు నీ హృదయము నాటకమైనదే అని నిర్దిష్టపడేది. ఇది ఏమి వరకు సర్వేశ్వరునికి వందనములు. భక్తి గీతాడు. నీతిమంతుని హృదయం స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలిగి మీరు ప్రభువుని స్థితిపుడు, ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, అతని ఆజ్ఞలను ఆనందంలో పాటించేవాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశంలో బలవంతంగా మునుగురు, అతని సంతానం దీవెనలు పడేది. నీతిమంతుని హృదయము నీతిమంతుని హృదయము స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలిగి స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలవాడు కనుక అతడు తను కూర్చిన దుర్వార్తలకు దడియడు, భయ విచారములకు గురికాడు, తన శత్రువుల బదలను కాల్చితీరు. అందరూ నీతిమంతుని హృదయము స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలిగి అతడు పేదలకు ఉదారంగా దానం చేయడు, సదా దయాభక్తిగా వెలుగును, బలానికి గౌరవపడేను. అందరూ నీతిమంతుని హృదయము స్థిర విశ్వాసమును ప్రభువునందు నమ్మకమును కలిగి ప్రభువు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని పునీత మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 10వ వచనములు 13 నుండి 17 వరకు. ఆ కాలంలో యూదా ప్రముఖులు యేసును మాటలో చిక్కించుకోవాలని కనుగడ పని పరిచర్యలో హేరోదీయులలో కొందరును ఆయన ఎదుర్కొ పంపారు. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడు, ఎవరికి భయపడవు, మోమాటము లేనివాడు, దేవుని మార్గమును కూర్చిన వాస్తవము బోధించువాడు, చక్రవర్తికి సుఖము చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా అని నీ అభిప్రాయం ఏమి అని అడిగింది. యేసు వారి కపటో పాలనను గుర్తించి, నన్ను ఎలా పరీక్షించరు, సుఖము చెల్లించు నాణ్యం నాకు చూపు అని అడగగా వారు ఒక జ్ఞానమును ఆయనకు అందించింది. అప్పుడు ఆయన అందరి రూపములు నామధేయములు ఎవరివి అని వారిని ప్రశ్నించుగా, కైసరివి అని వారు ప్రత్యుత్తరించారు. అట్లయినా కైసరు దేవుడు చెల్లింపుడు అని ఆయన వారితో సమాధానం ఇచ్చారు. అందుకు వారు ఆశ్చర్యించుకున్నారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా నా పాపములు క్షమింపబడుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారు చెప్పినట్లుగా సాతాను సింహం వలె మనము కబలింప చేయాలని నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటుంది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తు యొక్క మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మనందరినీ కూడా ఈ లోకము ఎప్పుడు కూడా తనకు ప్రలోభితులుగా చేయాలనేటువంటి తపన మనకు ఉండగలుగుతుంది. యేసు ప్రభు యొక్క ఉనికిని, శక్తిని గ్రహించినటువంటి ఈ పరిచయులు, మరి ఈ ప్రముఖులు యేసును తుదించాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయాల్లో ప్రభువు వారికి
చెప్పకుండా చాకచక్యంగా సమాధానం ఇస్తున్నారు. మనము కూడా మన యొక్క జీవితాలలో యేసుక్రీస్తును పోలి జీవించాలి. సాతాను చేత ఎలా మనం బంధింపబడకూడదు, సాతాను చేత మనం ఎలా తప్పించుకోవాలి అనేటువంటి నైపుణ్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. Every Christian has to be a follower of Christ. That is, we need to be prudent in our actions, in our words, and in our thinking. So therefore, today Jesus is the perfect example for every one of us. When the scribes and Pharisees came to Jesus, they are lecturing him. You are this or you are that. And Jesus never fall into their flattery. మనకందరూ కూడా ఈ లోకంలో కూడా చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంది. ఆర్థిక బాధలు ఉంటాయని అనుకుంటున్నాం. అయితే ప్రేమ సహోదరులారా, అవి మన పతనానికి దారి తీస్తాయన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించకపోతే చాలా ప్రమాదం చుట్టుకుపోతాం. కాబట్టి ఈరోజు మనకందరూ కూడా తెలియజేసేటువంటి ఏమిటంటే ఇదిగో ఇది. మరి ముఖ్యంగా ఈ కరోనా కాలంలో మనం ఏమి కాదులే, మాస్క్ వేసుకోకపోతే ఏమవుతుంది, మనం శానిటైజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, సామాజిక దూరం పాటించకపోతే ఏమవుతుంది అని సాధారణ మనలను గొడవ పెడుతుంది. అని అటువంటి వాటిని లొంగిపోకూడదు. కాబట్టి ప్రేమ సహోదరులారా, యేసు ప్రభువు నేర్పించినటువంటి మార్గంలో మనం పయనించాలి, చాలా వేగంగా మనం వ్యవహరించాలి. కాబట్టి ఈ యొక్క జీవన పూజ మనందరం కూడా వివేకాన్ని ప్రసాదించడం, ఆ శక్తిని, ప్రేమ, మరి యేసు ప్రభు వస్తున్నటువంటి ఆ యొక్క కృపానుగ్రహాన్ని మనపై సంభవించమని ఈ దేవుడి పూజ మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ పవిత్ర బలిపీఠంలో అత్యంత ఆశతో సమర్పించున్నాను. నీ అనుగ్రహ శక్తితో మమ్మల్ని శుద్ధీకరించు. మేము నిర్వహించి పరమ ఆశ్రమ ద్వారా మేము పరిశుద్ధంలో మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత ప్రభువైన దేవా, పిత సర్వశక్తి అనంత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవా నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, పరిశుద్ధదాయకము. నీ వాక్కు క్రీస్తు సమస్తము సృష్టించింది. మమ్మల్ని విమోచించడానికి పంపిన రక్షకుడు అతలే. అతను పవిత్రాత్మ శరీరం ధరించి కనేకమైన జన్మించింది. నీ చిత్రం నెరవేర్చు, నీకు ప్రశ్నలు సంపాదించు. అతను తన హస్తము చాచి శిలువపై శ్రమను అనుభవించాడు. అతను మరలా మరణాంశక్తిని తెచ్చి ప్రాణం అనుభవించాడు. కనుక దేవదూతలతో రూపులతో కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుగా ఓ ప్రభువా, నీ విగ్రహంగా ప్రభువు సర్వపవిత్రుడు నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పశుపరచాలనుకుంటున్నాం. ఏ విధమైన మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిరోశ్రమలకు తను తాను సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లాంటివి, మీరందరూ దీన్ని తీసుకుని భుజించుకోరు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడి ఉన్న నా శరీరం. ఆ విధంగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లాంటివి, మీరందరూ దీన్ని తీసుకొని పానం చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారాత్మకై ఆడబోయబడుతుంది. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము సుధాత్మను రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. ఈ సమూహమైన చెల్లి పరిచర్య చేయటకు మా పాత్రను రక్షించుటకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీరంలో పాల్గొనడం పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము పాల్గొంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ మా గాలి బాలి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమను కర్పంలో చేయండి. నీవు ఈ లోకం నిర్మించుకున్న శ్రీ కొత్తపల్లి స్వామిని సేవకుని జ్ఞాపకం ఉంచుకుంటూ జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగవతున్న ఇతరులు అతని ఉత్థానంలో పాల్గొంటున్నారు. ఉత్థానంలో అయ్యన్న ముందు చెప్పిన మా సహోదరి సహోదరులు నీ కంటే ముందు చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుంటుంది. వారిని దీవప్రకాశంతో చేర్చుకోండి. మా అందరిపై దయచేయండి. దేవునికి అన్ని తెలుగుబడే మాటతో పునీత జోజెఫ్ గారితో పునీత అపోస్తులతో ఆదరణీయ సేవ చేసుకునే అందరితో మా నిత్య జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచగలము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షణ ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించాము. మీ చిత్తం కావలసిన ఆయనను మా పేర్కొండి. ప్రభువానికి వచ్చేటప్పుడు మా యువతను శాంతిని సాధించాలి. నీ దయాన్ని మనం పాపం నుండి మమ్మల్ని విడుదల చేసి అన్ని కథలను కాపాడాలి. మోక్షాలను మా రక్షణ యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుకుంటున్నాము. ఏదైనా శాంతిని మీకు అనుగ్రహించిన మా శాంతిని మీకు ఇచ్చినారు అనే అపోస్తులతో మా పాపం లెక్కింపక మీ శ్రీజ విశ్వాసం నిరీక్షించి మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహించి వివేకములు జీవించు పరిపాలించుకుంటున్నా. ప్రభు శాంతి ప్రేమ సమాధానం ఎల్లప్పుడూ మిగులు కాక ఒకరికి ప్రభు సమాధానం కలుగుతారు.
మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు నీ కుమారుని శరీరములతో నీవు పోషించువారని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గంలో నడిపించుము తద్వారా నోటి మాటల ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితం ద్వారా కూడా మేము నిన్ను మహిమపడుతూ స్వర్గరాజ్యంలో ప్రవేశించు భాగ్యం మాకు కూడా ప్రాప్తించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. ప్రతి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Once again, I wish you a good morning to every one of you all. Have a great day, a beautiful day. Be the presence of the Lord. Stay safe and be healthy. Thank you.